వెల్కమ్ టు టార్గెట్ జిఎస్ తెలుగు. మనం ప్రతిరోజు కూడా టెట్కి సంబంధించి ఒక సబ్జెక్ట్ డిస్కస్ చేస్తున్నాం. ప్రీవియస్ పేపర్స్ అన్ని కూడా ఎట్లా వస్తుంది ఏంటనేది ఈరోజు మనం తెలుగు సబ్జెక్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. మీరు చూడటానికి తెలుగు సబ్జెక్ట్ సిలబస్ తక్కువగా అనిపిస్తుంది, కానీ అది అన్నింటికంటే కొంచెం ఎక్కువగానే చదవాలి, ఎందుకంటే బాగా అర్థం చేసుకోవాలి. అయితే ఇప్పుడు పేపర్ ఎలా ఉందో చూద్దాం. ప్రీవియస్ పేపర్ ఇది తెలుగు అనేది కంటెంట్ 24 మార్కులు ఉంటుందండి. అందులో ఫస్ట్ ఎలా ఉంటుందంటే ఒకటది పఠనావగాహన, పఠనావగాహన అంటే ఏంటి? అర్థమైంది, పఠించడం, చదవాలని అర్థం. అక్కడ అర్థం ఉంది కదండి, వాడు ఇచ్చిందని చదివి మనం చేయాలి. ఇందులో 2 పార్ట్లు ఉంటాయండి. ఒక పార్ట్ ఏముంటుందంటే అపరిచిత పద్యం ఉంటుంది, అపరిచిత పద్యం. రెండవది అపరిచిత గద్యం ఉంటుందండి, అపరిచిత గద్యం అండి. అపరిచిత పద్యం ఒకటి, అపరిచిత గద్యం ఒకటి ఉంటుంది. మళ్ళీ అపరిచిత పద్యం మీద 2 మార్కులు ఉంటాయండి. ఇది 2 ప్రశ్నలు వస్తాయి, 2 మార్క్స్ ఉంటాయి. అలాగే అపరిచిత గద్యం మీద 2 ప్రశ్నలు ఉంటాయి, 2 మార్కులు అండి. అందువల్ల ఇక్కడ మీకు అక్కడే అర్థమైపోయింది. అపరిచిత అంటే మనకి పరిచయం లేదని అర్థం, ఆడేస్తారు అక్కడ, దాన్ని చదవాలి. అలాగే అపరిచిత గద్యం ఇక్కడ అర్థమైంది కదండి. అయితే ఇక్కడ ఫస్ట్ ఇందులో క్వశ్చన్ ప్రీవియస్ పేపర్లో ఇచ్చేటట్టు ఒకసారి చూద్దాము. ఇక్కడ మీకు చదువుతున్నానండి. కావ్యము రసాత్మకము, రసము భావానుభూతి, భావనాశక్తి అను నింద్రజాల మహిమచే లబ్ధమగును, భావనాశక్తి కవికి సొమ్మగును, బలముగను అండగను నుండి కావ్య నిర్మాణ విషయమున కృష్ణ సారథ్యములే సహకారి అగును, భావములనంతములు అట్లే భావ స్వరూపములకు శైలులు అనంతములు అనిచి పై గద్యాన్ని అనుసరించి సత్యమేది అన్నాడు. ఇందులో ఆప్షన్స్ కూడా చూస్తున్నాం చూడండి. మొట్టమొదటిది కావ్య నిర్మాణంలో కవికి కృష్ణ సారథ్యం వలె సహాయకారి అనంత శక్తి అని ఇచ్చాడు. రెండో ఆప్షన్ ఏమిచ్చాడు? భావములు అంతములు. మూడో ఆప్షను భావ స్వరూపములకు శైలలు అనంతములు. నాలుగవది భావనాశక్తి కవికి సొమ్ముగా అండగా నుండదు అని ఇచ్చాడు. అంటే వాడు ఇచ్చినటువంటి గద్యాన్ని మనం చదవాలి. అక్కడ అందులో ఆన్సర్ ఏమొస్తుందండి మనకి? ఇక్కడ లాస్ట్లో సత్యం ఏంటి అని అడిగాడు. అక్కడ ఆ గద్య ఇచ్చినటువంటి గద్యంలో సత్యం ఏంటి అని అడిగాడు. సత్యం ఏముంటాడండి ఇక్కడ చూడండి, లాస్ట్ లైన్ ఏముంటుంది? భావములు అనంతములు అట్లే భావ స్వరూపములకు శైలులు అనంతములు అని ఇచ్చాడు. అంటే ఇక్కడ మూడవది ఆప్షన్ 3లో భావ స్వరూపములకు శైలులు అనంతములు అంటే ఇంకా లెక్కలేనివన్నీ అర్థం. అర్థమైందిగా. అలాగే రెండోది కూడా ఇచ్చాడు. రెండోది గద్యం చూడండి, ఏమి ఇచ్చాడు చూద్దాం. శేషేంద్ర కవిత్వములో ప్రతీకలున్నాయి, వాక్యలయ ఉంది, అలంకారిక ప్రతిభ ఉంది, అపూర్వ భావ చిత్రాలున్నాయి, ఇంద్రజాల ప్రయోగాలున్నాయి, అభ్యుదయ విప్లవ కవితా రహస్యాలున్నాయి, వినూత్న భావిష్కారానికి శేషేంద్ర కవిత మారుపేరు, ఒక్క మాటలో కవితా లక్షణాలు, సామాజిక సిద్ధాంతాలు కలగలిపి ఉన్నదే శేషేంద్ర కవిత్వం అన్నాడండి. అండ్ ఈ పై గద్యాన్ని అనుసరించి అసత్యమేది అన్నాడు. నేను ఇందాక ఫస్ట్ ప్రశ్నలు ఏమన్నాడు? సత్యమేది అని అడిగాడు. ఇక్కడ అసత్యమేది, పై గద్యాన్ని అనుసరించి అసత్యమేది అన్నాడు. ఇక్కడ అంటే మన ప్రశ్న జాగ్రత్తలు చదవాలని ఇక్కడ, అందుకనే నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, మన ప్రశ్న 1-2 సార్లు చదువుతానే కానీ దాని కరెక్ట్ ఆన్సర్ మనం కట్టలేకపోతాం. ఇక్కడ ఏం అడుగుతున్నాడు? ఫస్ట్ ఏమిచ్చాడు? వినూత్న భావిష్కరణకు శేషేంద్ర కవిత్వం మారుపేరు. రెండవది శేషేంద్ర కవిత్వంలో ప్రతీకలు వాక్యలయ ఉంది. మూడవది శేషేంద్ర కవిత్వంలో అభ్యుదయ విప్లవ కవిత రహస్యాలున్నాయి. ఇవన్నీ మనకి గద్యభావం కనిపించాయండి. ఇప్పుడు ఈడేమన్నాడు? పై గద్యాన్ని అనుసరించి అసత్యమేది అన్నాడు. ఇక్కడ ఏం చెప్దామండి? నాలుగవది ఆధ్యాత్మిక లక్షణాలు సామాజిక సిద్ధాంతాలు కలిపినదే శేషేంద్ర కవిత్వం అన్నాడు.
అంటే ఇక్కడ ఏమన్నాడండి ఒక్క మాటలో చెప్పాలంటేని, అంటే ఇక్కడ ఏమన్నాడు, పై గద్యాన్ని అనుసరించి అసత్యం ఏది అని అంటున్నాడు అండి. ఇక్కడ మనం చెప్పాలంటే ఆన్సర్ ఏదవుతుందండి, ఆధ్యాత్మిక లక్షణాలు సామాజిక సిద్ధాంతాలు కలిపినదే శేషేంద్ర కవిత్వం అన్నది రైట్ ఆన్సర్ అవుతుందండి. తర్వాత మూడవది ఏంటంటే ఇక్కడ పద్యం. ఈ అపరిచిత గద్యంలో ఇచ్చాడు. ఇప్పుడు పద్యంలో ఇచ్చాడు. పద్యంలో ఏమిచ్చాడో చూద్దాం. పలికెడిది భాగవతమట, పలిగించు విగుండు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట, పలికెద వేరుండుగాద పలుకగ నేల. ఈ పై పద్యంలో పోతన ఏం చేశాడు, పోతన అని ఆప్షన్స్ ఇచ్చాడండి. మొదటి చెప్తాను చూడండి, రామచంద్రుని దయతో భాగవత రచనకు పూనుకుంటున్నాను అని చెప్పాడు. రెండవది, రామచంద్రుని కథను వింటే భవహరం అవుతుంది అన్నాడు. మూడవది, రామచంద్రుని దయతో భాగవత రచన పూర్తి చేశానని చెప్పాడు. నాలుగవది, భాగవతంతో పాటు మరో కథను కూడా రచిస్తాను అని చెప్పాడు. ఆన్సర్ ఏమవుతుందని మనం చూస్తే మొట్టమొదటి అవుతుంది, రామచంద్రుని దయతో భాగవత రచనకు పూనుకుంటున్నాను అని చెప్పడం జరిగిందండి. తర్వాతది మూడవది, నాలుగవది. మూడు మనం చెప్పుకున్నాం కదండి. ఇప్పుడు పద్యంలో 4వ ప్రశ్న చూస్తే మనం, తిన్నాతి గోడహరుడు నన్నాతిని గూడు కన్న నసురు గురుండవు, నన్నా తిరుమల రాయుడు కన్నొక్కటి లేదు గాని కంతుడు గాడే. పై పద్యంలో తిరుమల రాయుని వీరితో పోల్చారు. తిరుమల రాయుని ఎవరితో పోల్చారు అన్నాడు. ఆ పద్యం అంతా జాగ్రత్తగా చదవనుకోండి మనం, అందులో ఆన్సర్ ఏమవుతుందంటే మూడవది ఆప్షన్ వస్తుంది, శంకరుడు, శుక్రాచార్యుడు, మన్మధుడు. శంకరుడు, శుక్రాచార్యుడు, మన్మధుడు అని వస్తుందండి ఇక్కడ. తర్వాత ఇక్కడ వరకు అయింది కదండి. తర్వాత మనం సిలబస్లోకి వెళ్దాం. మళ్ళీ ఇప్పుడు సిలబస్లోను రెండవదిగా మనకి ఏమిస్తున్నాడంటే తెలుగు వాచకాలలోని వాచకాలలోని అంటే తెలుసు కదా, తెలుగు టెక్స్ట్ బుక్లో ఉంటాయి కదా అవి. తెలుగు వాచకాలలోని కవి పరిచయాలు. ఒకటది కవి పరిచయాలు అండి. అలాగే రెండవది ఏమిచ్చాడంటే రెండవది విశేషాంశాలు అండి. మూడవది ఏమిచ్చాడంటే ఉద్దేశాలు, ఇతివృత్తాలు. ఉద్దేశాలు లేదా ఇతివృత్తాలు అండి. నాలుగవదిగా ఏమిచ్చాడంటే ప్రక్రియ. ఇప్పుడు కవి పరిచయం గురించి ఏమో 1 మార్క్ వస్తుందండి, విశేషాంశాల్లో 1 మార్కు, ఉద్దేశాలు ఇతివృత్తాలు అనేది కూడా అంటే దీని మీద కానీ దీని మీద కానీ 1 మార్క్ వస్తుంది అండ్ ప్రక్రియల మీద 1 మార్క్ వస్తుంది. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, మన ప్రీవియస్ పేపర్లో ఎలాగిచ్చాడో ఒకసారి చూద్దాం మనం. ఇక్కడ కవి పరిచయం అండి, ఫస్ట్ అది కవి పరిచయం కదా. దీంట్లో ఎలాగిచ్చాడో నేను చదువుతాను చూడండి. వెంకట పార్వతీశ కవులుగా పేరు పొందిన వారు ఎవరు? వెంకట పార్వతీశ కవులుగా పేరు పొందిన వారు ఎవరు అని ఇచ్చాడండి. అందులో ఏమిచ్చాడు? చల్లపల్ల వెంకట శాస్త్రి గారు, దివాకర్ల తిరుపతి శాస్త్రి గారు. అది ఆప్షన్ 1. ఆప్షన్ 2 ఏమిచ్చాడండి? బాలాంతరపు వెంకటరావు గారు, ఓలేటి పార్వతీశం గారు అని ఇచ్చాడు. మూడవది గుడిపాటి వెంకటాచలం, ఓలేటి పార్వతీశం అని ఇచ్చాడు. నాలుగవది కాటూరి వెంకటేశ్వరరావు గారు, ఓలేటి పార్వతీశం అని ఇచ్చాడు. ఈ అన్ని ఆప్షన్లో ప్రశ్నలు మనం చూసాం కదండి. ఇప్పుడు ఎవరు? వెంకట పార్వతీశ కవులు అంటే ఎవరంటే బాలాంతరపు వెంకటరావు గారు, అలాగే ఓలేటి పార్వతీశం గారు. వీళ్ళిద్దరు అండి. వీళ్ళిద్దరిని కలిపి ఇక్కడ ఏమంటారంటే వెంకట
పార్వతీశ కవులు అంటారు. అంటే తర్వాత ఏమిచ్చాడు, విశేషాంశం ఇచ్చాడు. నెక్స్ట్ క్వశ్చన్, విశేషాంశం ఎలా ఇచ్చాడు చూద్దాం. చూడండి ఇక్కడ, తరిగొండ వెంగమాంబ అష్టఘంటాల ప్రత్యేకత ఏంటి అని ఇచ్చాడు. తరిగొండ వెంగమాంబ అండి అష్టఘంటాల ప్రత్యేకత ఏంటి అన్నాడు. ఇక్కడ విశేషాంశం అండి. ఎందుకు విశేషాంశం అంటే ఇక్కడ ఆప్షన్ చూద్దాం, మీకు తెలుస్తుంది. 8 మంది రాజులను తన గ్రంథాలకు కృతికర్తలుగా ఉంచటం. రెండవది 8 కావ్యాలకు తానే కృతికర్తగా ఉండి పూర్తి చేయడం. మూడవది 8 మంది రాతగాళ్లతో తన గ్రంథాలకు ప్రతులు రాయించటం. నాలుగవది 8 సంస్కృత కావ్యాలను తిరగించటం అంటాడు. అది విశేషాంశం ఏంటంటే ఈవిడ తరిగొండ వెంగమాంబ ఏం చేసిందంటే 8 మంది రాతగాళ్లతో తన గ్రంథాలకు ప్రతులు రాయించిందంటండి. అది విశేషాంశం ఇక్కడ. ఏమండి తర్వాత ప్రక్రియ ఇచ్చాడు. ప్రక్రియ చూద్దాం. ప్రక్రియలు ఏమిచ్చాడంటే మర్రి చెట్టు డూడు బసవన్న పాఠ్యాంశాలు ఈ ప్రక్రియలకు చెందినవి అన్నాడు. చూడండి, మర్రి చెట్టు డూడు బసవన్న పాఠ్యాంశాలు ఈ ప్రక్రియలకు చెందినవి అంటే ఇప్పుడు మర్రి చెట్టు ఉందనుకోండి, ఏంటి పాఠ్యాంశాలు. మర్రి చెట్టు ఏంటంటే దాని బాధను అదే చెప్పుకుంటూ ఉంటుంది, దాని గతం గురించి చెప్పుకుంటుంది. మర్రి చెట్టు అనేది పాఠంలో దాన్ని స్వాగతం అన్నాం. స్వాగతం, మర్రి చెట్టు దానికి అదే చెప్పుకుంటుంది కాబట్టి దాన్ని స్వాగతం అంటున్నాం. అలాగే రెండవది ఏంటంటే డూడు బసవన్. డూడు బసవన్ అనేది కథానిక అండి, అది ఒక కథ లాంటిది కాబట్టి అది కథానిక అంటాం. అర్థమైందండి. ఇది ప్రక్రియలు అనమాట. మర్రి చెట్టు డూడు బసవన్న పాఠ్యాంశాలు ఈ ప్రక్రియకు చెందినవంటి ఏంటంటే ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాడు. 1 వ్యాసము కథ, రెండవది స్వాగతం జీవిత చరిత్ర, మూడవది స్వాగతం కథానిక, నాలుగవది కథనం జీవిత చిత్రం అని ఇచ్చాడు. అంటే అది మనం ఏంటంటే ఫస్ట్ది ఏంటంటే డూడు బసవన్ మర్రి చెట్టు అనేది ఏమో దాని గురించి అది చెప్పుకుంటుంది కాబట్టి స్వాగతం అని చెప్తాము. రెండవది డూడు బసవన్ అనేది కథానిక, అంటే అది ఒక కథానిక అండి, కథలాగా ఉంటుంది కాబట్టి దాన్ని ఒక కథానిక అని మనం చెప్తూ ఉంటాం. కాబట్టి అర్థమైంది ప్రక్రియ. ఇప్పుడు ఇతివృత్తాల గురించి చూద్దాం. ఇతివృత్త గురించి ఏమడిగాడంటే సంస్కృతి సంప్రదాయాలు ఇతివృత్తంగా గల పాఠ్యాంశాలు ఏవి అన్నాడు. సంస్కృతి సంప్రదాయాలు ఇతివృత్తంగా గల పాఠ్యాంశాలు ఏవి అన్నాడు. ఒకటి ఏ ముగ్గుల్లో సంక్రాంతి, అలాగే బి ఇట్ ఈజ్ పండుగ, సి తృప్తి, డి పెన్నేటి పాట. ఇలా ఇచ్చాడండి. అంటే ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు, సంస్కృతి సాంప్రదాయాలు ఏ పాఠాల్లో ఉన్నాయి అని చెప్తున్నాడు. మనం సంస్కృతి సపోజ్ ముగ్గుల్లో సంక్రాంతి అని కానీ మనం సంక్రాంతి ఎలా ఉంటుంది, ఎలా జరుపుకుంటాము, ఎన్ని రోజులు జరుపుకుంటాం, ఇవన్నీ వివరాలన్నీ ఉంటాయి కాబట్టి అండి దాన్ని మనకి సంస్కృతి సంప్రదాయాలు ఉన్నటువంటి పాఠం కింద మనం చెప్పుకోవచ్చు. అంటే ముగ్గుల సంక్రాంతి ఒకటైంది. రెండవది ఏంటంటే తృప్తి అనే పాఠం కూడా మనకి సంస్కృతి సంప్రదాయాల కింద చెప్పడం జరిగిందండి. ఈ 2 పాఠాలు ఉన్నాయి కాబట్టి ఇందులో మనకి ఇతివృత్తంగా ఏ సంప్రదాయాలకు సంబంధించినటువంటి పాటలు ఏంటి, ముగ్గుల సంక్రాంతి ఒకటని, తర్వాత తృప్తి అనే పాఠం 2 కూడా ఉన్నాయి. మనం ఇప్పటి వరకు కూడా మనం స్టార్టింగ్ నుంచి అలా చెప్పుకున్నాం కదండి. అంటే పఠన అవగాహన మీద అపరిచిత పద్య భాగం మీద 2, అపరిచిత గద్య భాగం మీద 2, ఒక 4 మార్కులు వస్తాయి. అలాగే తెలుగు వాచకులు కవి పరిచయాల మీద 1, అలాగే విశేషాంశాల మీద 1, అలాగే ఇతివృత్తాలు లేదా ఉద్దేశాల మీద 1, అలాగే ప్రక్రియ మీద 1. అంటే ఏంటండి ఈ 4ను 8 మనకి ప్రశ్నలు వస్తాయి. ఇప్పుడు మూడవది పదజాలం అండి. మూడవది పదజాలం. పదజాలంలో ఆడు ఎలా అడిగాడంటే ఎందుకు వచ్చిన ఎలాగడంటే మీకు వివరిస్తాను. ఇందులో పదజాలం ఏమిటంటే అర్థాలు ఉంటాయి. ఏమండి అర్థాలు అలాగే పర్యాయ పదాలు, అర్థాలు పర్యాయ పదాలు. అలాగే మూడవది ప్రకృతి
వికృతులు. నాలుగవది ఏమంటాడంటే నానార్థాలు. నానార్థాలు. ఐదవది జాతీయాలు. ఆరవది సామెతలు. ఏడవది పొడుపు కథలు. ఎనిమిదవది వృత్త్యర్థాలు. తొమ్మిదవది మాండలిక పదాలు. మాండలిక పదాలు ఇవి ఉన్నాయండి ఇందులో పదజాలంలో. క్రింది పదాలు వాటి అర్థాలతో జతపరచండి అన్నాడండి. ఇందులో ఏంటంటే దిటవు. దిటవు అంటే ధైర్యం. ఏంటండి దిటవు అంటే ధైర్యం. మీరన్నారా? అప్పుడు దిటవు అంటే ధైర్యం. దిటవు అంటే ధైర్యం. పటిమ అంటే నేర్పు. పటిమ అంటే నేర్పు. అలాగే తెరలి. తెరలి అంటే అండి గుంపు. తెరలి అంటే గుంపు. వీచి అంటే అలా అలా. ఇప్పుడు ఏమైందండి? అది ఒకటది ఆ రా అండి. ఆ రా. తర్వాత ఆ యా. తర్వాత ఈ లా. తర్వాత ఈ వా. ఇలా ఇచ్చాడండి. మ్యాచ్ చేయమన్నాడు. అంటే చాయిస్ అలా ఇచ్చాడు. ఆ చాయిస్లో కరెక్ట్ ఏదన్నది అంటే మనం ఎలా చూసుకొని దాని అర్థాన్ని బట్టి మనం మ్యాచ్ చేసుకోవాలి. ఇది ఒక మార్క్ కింద వస్తుందండి. ఇది అర్థమైందండి. అలాగే నెక్స్ట్ది ఏమి ఇచ్చాడంటే తర్వాతది నానార్థాలు ఇచ్చాడు. తర్వాతది అంటే ఆల్రెడీ పొడుపు కథల్లోంచి ఇచ్చాడు, మన అర్థాల్లో ఇచ్చాడు. అండ్ ఇప్పుడు నానార్థాలు ఇచ్చాడు. నానార్థాలు. నానార్థాలు ఎలా ఇచ్చాడో చూద్దాం. సరి అయిన నానార్థాలు గల పదాన్ని గుర్తించండి అన్నాడు. అంటే ఏంటి? ఒకటది విహాంగము, పక్షి, శంఖము. విహాంగం. విహాంగం అంటే చూడండి పక్షి. పక్షి శంఖము. పక్షి శంఖం. రెండవది వర్షం, వాన, సంవత్సరం. వర్షం, వాన, సంవత్సరం. మూడవది సుధా, అమృతం, విరివి. సుధా, అమృతం, విరివి. నాలుగవది తీర్థం. తీర్థం, నీరు, సఖ్యం. ఇలా ఇచ్చాడు. అందులో మనకి ఏంటంటే నానార్థాలు అంటే ఏంటి? ఒక అర్థం కంటే ఎక్కువ అర్థం ఉన్నదాన్ని నానార్థం అంటాం కదా. మన నానార్థాల్లో చూడండి ఇక్కడ ఏది కష్టం? విహాంగం అంటే పక్షి కరెక్ట్గా శంఖము తొప్పండి అక్కడ కదండి. అలాగే వర్షం. వర్షం అంటే ఏంటి? వాన అనొచ్చు. ఎన్నో వర్షం, ఎన్నో వార్షికోత్సవం అని అడుగుతుంటాం కదండి. వర్షం అంటే వాన అనొచ్చు, లేకపోతే సంవత్సరం కూడా ఎన్నో వర్షం, ఎన్నో వార్షికం అంటాం కదండి. ఇది కరెక్ట్ అండి, అర్థమవుతుందిగా. అలాగే తీర్థం అంటే నీరు అనొచ్చు, సోదా అంటే భూమి అంత, విరివి అనొచ్చు. అయితే ఈ రెండు కరెక్ట్ అవ్వాలా. కానీ ఇది మొత్తం వర్షం అనే దానికి రెండు అర్థాలు వచ్చినాయి, సమానం వచ్చిన కాబట్టి దాన్ని నానార్థాలు అంటాం. అంటే నానార్థాలు ఒక ప్రశ్న ఇచ్చాడండి. అర్థమైంది కదండి ఇప్పుడు. అలాగే ఇంకోటి ఏమి ఇచ్చాడంటే ప్రకృతులు, వికృతులు. విధం అండి, విధం. దీనికి వికృతి అన్నాడు. ప్రకృతి పదానికి ఈ వికృతి పదం ఏది అన్నాడు. అంటే ఒకటోది విధం, రెండు వివిధ, మూడు విధం,
4 పిత్తు పిత్తు అన్నాడు. ఇప్పుడు మీరు దానికి ఆలోచించండి, ఏది ఆన్సర్ అవుతుందో మీరు ఆలోచించండి ఒకసారి. అంటే విధం అనే దానికి వికృతి ఏంటి అని అన్నాడండి. అంటే దీనికి అర్థం ఏంటి చెప్తారా? విధం అంటే దానికి వికృతి విధం. వికృతి అంటే విధం, దానికి వికృతి విధం అని అర్థం అండి. అంటే మనం కొంచెం ఒకసారి చదువుంటే మీకు దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ అంతా కూడా టెలిగ్రామ్ ఛానల్లో మీకు ఇస్తాను. అంటే టార్గెట్ జిఎస్ తెలుగు అని మీరు టెలిగ్రామ్ ఛానల్లో టైప్ చేశారనుకోండి, ఎక్కడ క్యాపిటల్ లెటర్స్ తోటి ఎక్కడ స్పేస్ లేకుండా టార్గెట్ జిఎస్ తెలుగు అని టైప్ చేయండి. మీ టెలిగ్రామ్ ఛానల్లో మీరు టెలిగ్రామ్లోకి వెళ్తే అందులోకి వెళ్ళినప్పుడు మీకు ఓపెన్ అవుతుంది. అందులోనూ ఆల్రెడీ ఇప్పటికే సైకాలజీ ఫస్ట్ లెసన్ పెట్టడం జరిగింది. అలాగే తర్వాత వేరేది రెండో లెసన్ ఏంటంటే తెలుగు కూడా పెట్టడం జరిగింది. కొన్ని లెసన్స్ ఇవన్నీ కూడా మీరు చూడండి. అందులోనూ చూసినట్లయితే మీకు నోట్స్ డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు కూడా కదా. అది ఇక్కడ చూసారా, ప్రకృతి వికృతి మీద ఒకటి ఇచ్చాడు, నారార్థం మీద ఒకటి ఇచ్చాడు, అండ్ పొడుపు కథ మీద ఒకటి ఇచ్చాడు. కొండవలె కొండవలె ఏంటంటే పెద్ద పెద్ద భవనములు. కొండవలె పెద్ద పెద్ద భవనములు. ఏంటంటే ఇప్పుడు చెప్పండి, కొండ అంటే పెద్దదే కదా, అంటే ఎత్తుగా ఉన్నదే అని అర్థం మనకి. దానికి ఆప్షన్స్ ఏమి ఇచ్చాడంటే, అంటే కొండ వల్ల పెద్ద పెద్ద భవనములు గల దానికి వ్యుత్పత్తిని ఇచ్చే పదం ఏది అన్నాడు. అంటే ఏంటండి, కొండలాగా ఎత్తుగా ఉండాలి. నగరం అంటే కిందలా ఉండదు, కొండ అంటే పైకి ఉంటుంది కాబట్టి దాన్ని సౌధం అని మనం చెప్పవచ్చు. సౌధం అండి, ఇది ఉత్యర్థం. దీని నుంచి ఒకటి మనం ఇక్కడ చూసుకున్న కదా, ఉత్యర్థంలో కొండ వలె పెద్ద పెద్ద భవనములు కలది అనే వ్యుత్పత్తినిచ్చే పదం ఏది అన్నాడు. అంటే ఒకటోది సౌధం, రెండవది నగరం, మూడవది నివాసము, నాలుగవది నీరాజనం. అంటే కొండ వలె పెద్దలా ఉండదంటే ఏం చెప్తామండి, సౌధం అని చెప్తాం కదా. సౌధం అది ఆన్సర్. తర్వాత ఏమొచ్చాడంటే క్రియా సహిత మధ్యమ పురుష బహువచన వాక్యం ఏది అన్నాడు. అంటే నీవు మంచి మార్గంలో నడవాలి, నేను మంచి మార్గాన్ని ఎంచుకున్నాను, అలాగే మీరు మంచి మార్గంలో నడుస్తున్నారు, వారు మంచి మార్గంలో నడుస్తున్నారు. ఇలాగా 4 ఆప్షన్స్ ఇచ్చాడండి. ఇందు ఏం ఏమంటాడంటే ఇక్కడ క్రియా సహిత మధ్యమ పురుష బహువచనం ఏది అన్నాడు. అంటే నీవు మంచి మార్గంలో నడవాలి, నేను మంచి మార్గాన్ని ఎంచుకున్నాను, అలాగే మీరు మంచి మార్గంలో నడుస్తున్నారు, వారు మంచి మార్గంలో నడుస్తున్నారు అని ఇవ్వడం జరిగింది. ఇందులో మనం ఏం చెప్తామంటే, మనం మీరు మంచి మార్గంలో నడుస్తున్నారు అనేది దీని యొక్క సమాధానం. అంటే ఎలాగంటే మీరు అనేది మధ్యమ పురుష, మీరు అని చూసారు అక్కడ. ఆ మీరు అనేది మధ్యలో మధ్యమ పురుష కింద వస్తుంది అనమాట. అది అందువల్ల బహువచనం. నడుస్తున్నారు అనేదేమో క్రియ, నడుస్తున్నారు అనేది క్రియ అంటే పని కలదు కాబట్టి ఇది క్రియా సహిత మధ్యమ పురుష బహువచన వాక్యం. అంటే నడుస్తున్నారు అనేదేమో క్రియ అవుతుంది, మీరు అనేది మధ్యమ పురుష అవుతుంది. అందువల్ల మీరు మంచి మార్గంలో నడుస్తున్నారు అనేది రైట్ ఆన్సర్ అవుతుందండి అక్కడ. ఏమండి, తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఇది ఎన్ని కళ్ళు ఉన్న 2 కళ్ళతో చూస్తుంది, ఈ పొడుపుకు విడుపు ఏది అంటున్నాడు. ఈ పొడుపుకు విడుపు ఏది అంటే ఎన్ని కళ్ళు ఉన్న 2 కళ్ళతో చూస్తుంది. అదేంటిది? ఫస్ట్ది పీకము, రెండవది సుఖము, మూడవది మయూరము, నాలుగవది బకము అన్నాడు. అంటే ఇందులో ఆన్సర్ ఏదంటే మనకి సాధారణంగా మయూరము అంటే నెమలి కదండి, దానికి చాలా కళ్ళకి డిజైన్ ఉంటుంది, 2 కళ్ళతో చూస్తుందంటే మయూరము అని అర్థం. అండ్ ఇది ఎక్కడ ఇచ్చాడు? పొడుపు విడుపు సంబంధించి ఇవ్వండి. పొడుపు కథలు ఇచ్చాడు, త్వరగా పొడుపు విడుపు కథ ఇచ్చాడు, పొడుపు విడుపు నుంచి ఒకటి ఇచ్చాడు. ఏమండి, ఇది ఒకటి. తర్వాత చూస్తే మనం రాము నిద్ర లేచి
కాలకృత్యాలు తీర్చుకొని అన్నం తిని బడికి వెళ్ళాడు. ఈ వాక్యంలో అసమాపక క్రియలు ఏవి? ఇలాగ మనకి ప్రతి దానికి అండి ఒక్కొక్క క్వశ్చన్ అడగటం జరుగుతుంది. అంటే ఒక్కొక్క మార్కు అంటే ఏంటి, ఇక్కడ అన్నీ కూడా మనం కవర్ చేసుకుంటూ చదవాలి. అర్థమైంది కదా? ఇప్పటివరకు నేను చెప్పిన అన్ని ప్రశ్నలన్నీ కూడా. ఫస్ట్ ఏం చెప్పాను మనం, పఠన అవగాహనలో అపరిచిత పద్య భాగం ఉంటుంది, అపరిచిత గద్య భాగం ఉంటుంది. అపరిచిత పద్య భాగంలో 2 ప్రశ్నలు వస్తున్నాయి, అపరిచిత గద్య భాగంలో 2 ప్రశ్నలు వస్తున్నాయి. అలాగే తెలుగు వాచకాల్లో కవి పరిచయాల మీద ఒకటి వస్తుంది, విశేషణాల మీద ఒకటి వస్తుంది, అలాగే ఇతివృత్తాలు లేదా ఉద్దేశాల మీద ఒకటి వస్తుంది, ప్రక్రియల మీద ఒకటి వస్తుంది. అలాగే పదజాలం వచ్చేసరికి అర్థాలు, పర్యాయ పదాలు, ప్రకృతి కృతులు, నానార్థాలు, జాతీయాలు, సామెతలు, పొడుపు కథలు, విద్యార్థాలు, మాండలిక పదాలు, ఇవన్నీ కూడా ఇందులో 9 వస్తాయండి. అర్థమవుతుంది కదండి? అందువల్ల ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా చదవాలి. అంతేగాని తెలుగే కదని చెప్పేసి మీరు తేలికగా తీసుకోకూడదు. మీరు నేను చెప్పింది ఏమైనా మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను పెట్టిన వెంటనే వీడియో మీకు వస్తుంది. ఇలాగ వినడం వల్ల మీరు చదవకపోయినా కూడా రాయగలటానికి అవకాశం ఎక్కువ ఉంటుంది.